హాయ్ ఫ్రెండ్స్, డబ్బుంటే ఈ ప్రపంచంలో అన్ని ప్రాబ్లమ్స్ పోతాయి అంటారు. కానీ డబ్బున్నోళ్ళకే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇండియాలోనే రిచెస్ట్ పర్సన్ అయిన అంబానీ కొడుకు అనంత్ అంబానీ కోట్ల రూపాయలకి వారసుడు. అంత డబ్బున్నా కానీ బయటికి చెప్పుకోలేని అనేక ప్రాబ్లమ్స్ అతనికి ఉన్నాయి. మరి అవేంటో మీకు తెలుసా? ఈ భూమి మీదే కాదు, చంద్రుడి మీద కూడా ఒక మెక్డాల్స్ ఉందనే విషయం మీకు తెలుసా? మనకు తెలియకుండానే మన బాడీలో ఒక పార్ట్ ఉంది. ఆ పార్ట్ గురించి ఒక సీక్రెట్ ఉంది. ఆ సీక్రెట్ గురించి కనుక మీకు తెలిస్తే మీ కాయలు గొంతులోకి వచ్చేస్తాయి. అంతెందుకు, మనం రోజు మన ఇంట్లో వాడే వస్తువుల్లోనే కొన్ని సీక్రెట్స్ దాగున్నాయి. వాటి గురించి తెలిస్తే మీ బుర్ర పాడైపోవాల్సిందే. నాగలన్నాక దున్నాలి, గేదెలన్నాక పేడేయాలి, పక్షులన్నాక ఎగరాలి, కానీ ఎగరు. ఆ దేశంలో మాత్రం ఎగరు. ఈ ప్రపంచంలోనే అసలు ఎగరలేని పక్షులు ఏ దేశంలో ఉన్నాయో మీకు తెలుసా? మోడీ. ఈ పేరు గురించి మన దేశంలో చెప్పక్కర్లే, చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు. ఎందుకంటే గత 12 ఏళ్లుగా మన దేశాన్ని ఏకదాటిగా పాలిస్తున్న ప్రధానమంత్రి. కానీ కేవలం గంట మాత్రమే ప్రధానమంత్రిగా పనిచేసిన ప్రధాని గురించి మీరు విన్నారా? మరి ఆ ప్రధాని ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ఇదివరకు ఎప్పుడు చూడండి కొన్ని అద్భుతమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి, మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. మనందరి దగ్గర బైకులు, కార్లు లాంటి వాహనాలు ఉండే ఉంటాయి. ఆ వాహనాలకి టైర్లు అనేవి చాలా ఇంపార్టెంట్. అవి రోజు రోడ్ల మీద తిరిగి అరిగిపోతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఆ టైర్లు బాగా అరిగిపోయి పేలిపోతూ ఉంటాయి. కానీ ఆ టైర్లు అరిగిపోయి పేలిపోయే ముందు మీకు హింట్ ఇస్తాయి. అదేంటంటే, మీరు వాహనం మీద వెళ్తూ ఉంటే మీ యొక్క హ్యాండిల్ ఆర్ స్టీరింగ్ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ కొంచెం ప్రెజర్ తోటి వెళ్ళిపోతూ ఉంటే మీ యొక్క టైర్ అరిగిపోయి పగిలిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు అది ఒక హింట్ ఇస్తుంది. అంటే దాని అర్థం, ఇంకా నన్ను తోలకరా, నేను పేలిపోతా అని చెప్పకనే చెప్తుంది. టెక్నికల్ లాంగ్వేజ్ లో దాన్ని టైర్ బ్లోఅవుట్ అంటారు. ఈసారి ఎప్పుడైనా అరిగిపోయిన టైర్లతో మీరు కనుక రోడ్ల మీదకి వెళ్తే మీ యొక్క స్టీరింగ్ మీకు తెలియకుండా కొంచెం గట్టిగా అటు ఇటు అయితే వెంటనే మీరు అర్థం చేసుకోవాలి మీ టైర్ మార్చాలని. లేదు అయినా పర్లేదు మేము అలాగే తోలుతాం అని అనుకుంటే టైర్ పేలిపోద్ది. మీలో కంప్యూటర్ వాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉంటే ఈ ఫ్యాక్ట్ మీకోసమే. ఒక్కోసారి మనం కంప్యూటర్ని మౌస్ లేకుండా ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మౌస్ కర్సర్ని టాప్ టు బాటమ్ తీసుకురావాలంటే కీబోర్డ్లో కొన్ని షార్ట్ కట్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ షార్ట్ కట్స్ని కనుక యూజ్ చేస్తే మౌస్ లేకుండా కూడా మీ కర్సరు చిల్లులో ఉన్న జోబులోంచి రూపాయి బిల్ల జారెంట్ అలా కిందకు వచ్చేస్తుంది. అలా రావాలంటే మీరు కీబోర్డ్లోని Ctrl+Alt+డౌన్ యారోని నొక్కి పట్టుకొని ఉండాలి. కావాలంటే ఈసారి ట్రై చేయండి. మన బాడీలో ఉండే ఇంటెస్టైన్ అంటే పేగులు ఒక స్పెసిఫిక్ అరేంజ్మెంట్లో అరేంజ్ చేయబడి ఉంటాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అవి కొంచెం డిస్టర్బ్ అయినా కానీ మనం చాలా అనీజీగా గట్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. కానీ మన బాడీలో ఉండే ఇంటెస్టైన్ సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తుందంటే, మన బాడీలోని పేగులు ఎంత డిస్టర్బ్ అయినా కానీ మళ్ళీ అవి వాటంతట అవే అరేంజ్ అయ్యి ఒరిజినల్ ప్లేస్కి వచ్చేస్తాయి. సైంటిఫిక్ లాంగ్వేజ్లో దీన్ని టిష్యూ ఆర్గనైజేషన్ అని అంటారు. దాని కారణంగానే మన కడుపులో అంత పెద్ద పేగులున్నా కానీ ఆ కొంచెం స్పేస్లోనే ఈజీగా ఫిట్ అయిపోగలవు. మీకు ఎప్పుడైనా చీకట్లో తెల్లగా ఒక ఆత్మలా కనిపించి మళ్ళీ అది మాయమైపోతే మీరు దాన్ని ఏమనుకుంటారు? దెయ్యమా లేక మీ మైండ్లో ఒక ఇల్యూజనా? హ్యూమన్ బ్రెయిన్ ఒక మనిషి యొక్క ముఖాన్ని కేవలం ఒక సెకండ్లోని 13 మిల్లీ సెకండ్లోనే గుర్తుపట్టగలదు. అంటే చీకట్లో సడన్గా మీకు ఒక ఫేస్ బ్లింక్ అయ్యి మాయమైపోతే కేవలం సెకండ్లోని ఒక చిన్న పార్ట్ అంతా కూడా పట్టదు. అంత ఫాస్ట్గా మన బ్రెయిన్ దాన్ని క్యాచ్ చేస్తుంది. ఒక సెకండ్లోని 13 మిలియన్ సెకండ్ అంటే అది ఎంత ఫాస్ట్ ఉంటుందంటే ఆ స్పీడ్ మీకు అసలు తెలియని కూడా తెలియదు. సడన్గా మన కళ్ళ ముందు వచ్చి వెళ్ళిపోయిన ఆ ప్రతిబింబం ఇక్కడ ఏదో దెయ్యం తిరుగుతుంది అనే ఒక ఇల్యూజన్లో మనల్ని పడేస్తుంది. ఇంతకీ అక్కడ దెయ్యం లేదు, ఏం లేదు. మన బ్రెయిన్ అంత ఫాస్ట్గా వర్క్ చేస్తుంది కాబట్టి దాన్ని మనం గుర్తు కూడా పట్టలేకపోతున్నాం. చిన్నప్పటి నుండి మనం అది ఒక నిజం అనుకుంటూ పెరిగాం. కానీ కొంతకాలం తర్వాత అది నిజం కాదు, అది ఒక కళ అని తెలిసాక మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? అలా ఎప్పుడు జరుగుతుందంటే, మన యొక్క బ్రెయిన్ డ్రీమ్స్ మరియు మెమరీస్ని ఒక్కోసారి సిమిలర్గా పనిచేస్తాయి. దాని కారణంగానే కొంతమందికి కళలు అనేవి ఎంత రియలిస్టిక్గా ఉంటాయంటే అవి నిజంగా బయట జరుగుతున్నాయి అనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో లేని అద్భుతమైన స్టోరీలు కూడా కళలో జరిగిపోతూ ఉంటాయి. రాత్రిపూట మనకు వచ్చే కళ ఎంత డీటెయిల్గా ఉంటే పొద్దున మనకి దాని మీద కన్ఫ్యూజన్ అంత పెరిగిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం బాహుబలి 1, 2 సినిమాలు చూసాం, కానీ కల్లో మనకి బాహుబలి 3 సినిమా కూడా కనబడిపోతుంది. అది కూడా చాలా డీటెయిల్గా ఉంటుంది. పొద్దున కల్లా అది కళ అని తెలిసి ఆ కళని మళ్ళీ మెమరైజ్ చేసుకుందాం అనుకుంటే ఆ కళలో మనకి కొంచెం కూడా గుర్తురాదు. దాన్నే డ్రీమ్స్ అండ్ మెమరీస్ సెపరేషన్ అని అంటారు. మరి ఇలా మీలో ఎంతమందికి జరిగిందో మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లోజ్డ్ రూమ్లో మీరు ఉన్నారనుకోండి, అక్కడ ఏమీ లేకపోయినా కానీ మీకు రకరకాల వింతైన శబ్దాలు మీకు వినిపిస్తున్నాయంటే మీరు టినిటిస్ సమస్యతో బాధపడుతూ ఉండొచ్చు. అది ఎటువంటి ప్రక్రియ అంటే,
ఆ రూమ్లో ఎటువంటి సౌండ్ రాదు, కానీ ఎవరో బెల్ కొడుతున్నట్టు చెవుల దగ్గర మోత మోగిస్తున్నట్లు సౌండ్ వినిపిస్తుంది. అంటే ఆ సౌండ్ బయట నుంచి రావట్లేదు, బ్రెయిన్లోని హీరింగ్ సిస్టంలో డిస్టర్బెన్స్ వల్ల వాళ్ళకి ఆ సౌండ్లు అనేవి వినిపిస్తాయి. ఒక చీకటి గదిలో మనం కళ్ళు మూసుకొని పడుకుంటే మన కళ్ళలోని చీకట్లో రంగులు అనేవి ఎలా కనిపిస్తాయో చెవులకు కూడా ఫిజికల్గా సౌండ్ రాకపోయినా కానీ సౌండ్ వస్తున్నట్లు వినిపిస్తుంది. ఈ టినిటిస్ అనేది అందరిలో ఉంటుంది, కానీ అది కొంచెం మోతాదులోనే. కొంతమందిలో అయితే ఆ మోతాదు చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు అసలు సైలెన్స్నే అనుభవించలేరు. ఎంత సైలెంట్గా ఉన్నా కానీ వారికి ఏదో ఒక సౌండ్ మెమొరైజ్ అవుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎంత ఖాళీగా ఉన్నా బయట ఐస్ క్రీమ్ బండోడు బెల్ కొట్టినట్టు ఏదో ఒక పిచ్చి పిచ్చి సౌండ్లు వినపడుతూనే ఉంటాయి. మీకు తెలుసా, చంద్రుడి మీద కూడా మెక్డాల్స్ ఉంది. ఏంటి, షాక్ అవుతున్నారా? అక్కడ ఆక్సిజన్ ఉండదు, అక్కడ మెక్డాల్స్ ఎవరు తయారు చేసి ఎవరికి అమ్ముతున్నారు అని షాక్లో ఉన్నారా? కానీ నిజానికి అది ఒక రెస్టారెంట్ కాదు. మూన్ మీద ఒక చిన్న ఇంపాక్ట్ క్రియేటర్ ఉంది, దాని పేరే మెక్డొనాల్డ్ అని పెట్టారు. క్రియేటర్ అంటే ఏదైనా స్పేస్ రాక్ వచ్చి చంద్రుడిని ఢీకొన్నప్పుడు అక్కడ ఒక పెద్ద గుంత ఏర్పడుతుంది, దానికి పేరే మెక్డొనాల్డ్ అని పెట్టారు. ఉగాండాలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి ఒక ఫ్యామిలీ ఉంది. ప్రతి నెల రేషన్ షాప్కి వెళ్ళి తన ఫ్యామిలీకి సరిపడే రేషన్ బియ్యం ఇవ్వమంటే వారు ఇవ్వట్లేదు. నెలంతా వచ్చే రేషన్ అతనికి ఒక్కరోజు కూడా సరిపోవట్లేదు. మరుసటి రోజు వెళ్ళి మళ్ళీ రేషన్ అడిగాడు. అప్పుడు రేషన్ షాపులు, బాబు రేషన్ అనేది నెలకు ఒకసారి ఇస్తారు, ప్రతిరోజు ఇవ్వరు, అయినా నిన్ననే కదా తీసుకెళ్ళావు, అప్పుడే ఎలా అయిపోయిందంటే మా ఫ్యామిలీకి సరిపోలేదండి అని అన్నాడు. అదేంటి, ఒక్క రోజుకి సరిపడే రేషన్ కూడా ఒక ఫ్యామిలీకి ఇవ్వలేకపోతుందా? ఇంతకీ ఒక ఫ్యామిలీకి సరిపడే రేషన్ ఇవ్వలేనంత చిన్న దేశం ఉగాండా కాదు, కానీ అతని ఫ్యామిలీ పెద్దది అంటే అంత ఇంత కాదు. అతనికి 102 మంది పిల్లలు, 12 మంది పిల్లలు ఉన్నారు. అతని పేరు మూసా హసానియా కాసారా. రిపోర్ట్స్ ప్రకారం అతనికి ఉన్న 12 మంది పిల్లలతో 102 మంది పిల్లల్ని కన్నాడు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే అతనికి ఉన్న పిల్లలు, మనవాళ్ళు, మనవరాల పేర్లు కూడా అతనికి గుర్తులేవు. అంటే ఒక చిన్న గ్రామంలో సరిపడే జనం కేవలం అతని ఒక్క ఫ్యామిలీదే. మళ్ళీ చాలా మంది ఎక్కడ పడితే అక్కడ పొడిపించుకుంటూ ఉంటారు. అదే టాటూలు అనేవి బాడీ మీద చూడడానికి బాగానే ఉంటాయి, కానీ దాన్ని తీయాలంటే చాలా కష్టం. కొన్ని పర్మనెంట్ టాటూలు అయితే అవి ఎంత తీయాలనుకున్నా కానీ తీయలేము, ఎందుకంటే అందులో ఉండే ఇంకు మన స్కిన్ లోని లోతైన లేయర్ లోకి వెళ్ళిపోతుంది. దానివల్ల మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ఇంకుని మన బాడీలోని ఇంటర్నల్ పార్టే అనుకొని బ్లడ్ లోని కొన్ని పార్ట్ ఆఫ్ సెల్స్ ఆ టాటూ భాగం చుట్టే ఉండిపోయి అక్కడే ఫిక్స్ అయిపోతాయి. దాని కారణంగానే టాటూస్ అనేవి బాడీ మీద చాలా కాలం పాటు అలాగే ఉండిపోతాయి. అంటే మన బాడీలో ఉండే సెల్స్కి తెలీదు అది పుట్టుమచ్చ, పెట్టుడు మచ్చ అని. ఎప్పుడైనా మీ కళ్ళ యొక్క కార్నర్ నుండి మీరు దేన్నైనా చూసారా? అలా చూసిన దాన్ని ఏంటా అని దాని వైపు తిరిగి చూసినప్పుడు అది మాయమైపోయింది. దాన్నే పెరిఫోరియల్ విజన్ అంటారు. అంటే ఐమూలగా మనం దేన్నైనా ఆబ్జెక్ట్ ని కదలడం చూస్తే అక్కడ అది ఉన్నట్టే అనిపిస్తుంది, కానీ మన కళ్ళు తిరిగి దాన్ని చూసినప్పుడు అక్కడ ఏమీ ఉండదు. ఒక్కొక్కసారి మన బ్రెయిన్ లో కొన్ని ఇమేజెస్ రన్ అవుతూ ఉంటాయి. అలా రన్ అవుతున్న ఇమేజెస్ ఐమోల్లా మనకి కనిపిస్తూ ఉంటాయి. అదేంటా అని మళ్ళీ మనం తిరిగి చూసినప్పుడు అక్కడ ఏమీ ఉండదు, ఇమేజ్ రన్ అవుతూ ఉంటుంది. దాన్నే పెరిఫోరియల్ విజన్ అని అంటారు. జంగిల్ సఫారీకి వెళ్ళినప్పుడు గైడ్ ముందే చెప్తాడు, ఏదైనా జంతువుతో కనుక మీరు ఎన్కౌంటర్ అయితే మీరు దాని ముందు ఇలా ప్రవర్తించాలి, ఇలా ప్రవర్తించకూడదు అని. ఫర్ ఎగ్జాంపుల్, పులుల మీదకి వస్తే వాటికి వీపు భాగం చూపించకూడదు, ఎలుగుబంట్లు మీదకి వస్తే వాటి ముందు కదలికలు చూపించకుండా 7లా పడి ఉండాలి, అడవి ఏనుగులు ముందుకొస్తే ఏం చేయలేం, కాటికి కాలు చాపాలి. ఇలా జంతువుల ముందు ఎలా ప్రవర్తించాలని గైడ్లు చెప్తూ ఉంటారు. అదే మీకు ఒక గొరిల్లాతో గనక ఎన్కౌంటర్ అయితే మీతో ఏమన్నా ప్రమాదం దానికి ఉంది అని అనిపిస్తే అది ఏం చేస్తుందంటే మిమ్మల్ని అటాక్ చేయదు, పారిపోదు. దానికి బదులుగా వాటి షిట్ అంటే పూపుని తీసి మోకాన్ని కొట్టి పారిపోతాయి. సాధారణంగా చెప్పాలంటే గొరిల్లాలు అనేవి అంత వైలెంట్గా ఉండవు, కొంచెం మనిషి మెంటాలిటీనే కలిగి ఉండి శాంతియుతంగానే ఉంటాయి. అవి కేవలం ఎప్పుడు అగ్రెసివ్గా మారతాయి అంటే వాటి యొక్క బౌండరీలోకి ఎవరైనా వచ్చినా దాన్ని భయపెట్టాలని చూసినా కానీ అప్పుడు మాత్రమే అవి అగ్రెసివ్గా మారుతాయి. అంటే దానికి ఎదురొచ్చిన వాటిని దూరంగా ఉండు అని చెప్పడానికి ఒక వార్నింగ్ లాంటిది. మనందరికీ తెలుసు ఈ భూమి మీద 70% వరకు నీరున్నాయని. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే జూపిటర్ గ్రహానికి చుట్టూరు కొన్ని మూన్లు తిరుగుతుంటాయి. అందులో ఉండే ఒక మూన్లో భూమి కంటే ఎక్కువ నీళ్లు ఉన్నాయి. ఆ మూన్ పేరే యూరోపా. ఈ మూన్ జూపిటర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ మూన్లో ఎంత వాటర్ ఉందంటే ఆ వాటర్ యొక్క లోతు 10 కిలోమీటర్లు, వెడల్పు 2 కిలోమీటర్ల ఐస్ అంత ఎత్తులో ఆ వాటర్ నిండిపోయింది. ఈ లెక్కతో పోల్చుకుంటే యూరోపాలో ఉండే వాటర్ భూమి మీద ఉండే వాటర్ కంటే చాలా ఎక్కువ. మీలో ఎవరైనా వాల్మార్ట్ అనే పేరు విన్నారా? ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో ఫ్లిప్కార్ట్ ఎలాగో బయట దేశాలన్నిటికీ వాల్మార్ట్ అలాగా. ఫర్ ఎగ్జాంపుల్, వాల్మార్ట్ అనేది ఒక దేశం అయితే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా ఉంటుంది. ఎందుకంటే ఈ వాల్మార్ట్ యొక్క రెవెన్యూ సంవత్సరానికి $680 బిలియన్.
బెల్జియం, స్వీడన్, థాయిలాండ్ ఈ 3 దేశాల జీడిపిని కలిపినా గానీ దానికంటే ఎక్కువగా ఈ వాల్మార్ట్ కంపెనీ సంపాదిస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఈ వాల్మార్ట్ కంపెనీలో పనిచేసే వాళ్ళే కేవలం 21 లక్షల మంది ఉన్నారు. అది కూడా ఈ ప్రపంచంలోని చిన్న చితక దేశాల యొక్క పాపులేషన్ కంటే ఎక్కువగానే ఉంటుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఒక సూపర్ మార్కెట్ కంపెనీ ఎంత విస్తరించిందో. ఈ ప్రపంచంలోని అత్యంత ప్రాచీనమైన లివింగ్ క్రియేచర్ ఏది అని అడిగితే మీ మైండ్లో ఏది గుర్తొస్తుంది? వెంటనే డైనోసార్ అంటారు. ఆ అంటే డైనోసార్, ఊ అంటే డైనోసార్. ఇంకా ఎప్పుడు డైనోసార్లైనా అది తప్పే మీకేం గుర్తురాదా? పోనీ డైనోసార్లు కాకపోతే అడవిలో ఉండే పెద్ద పెద్ద చెట్లే ఉండొచ్చు అని కూడా కొంతమంది అనుకుంటారు. కానీ నిజానికి ఆ రెండూ కాదు. ఈ భూమి మీద అత్యంత ఓల్డెస్ట్ లివింగ్ క్రియేచర్ షార్క్. ఇప్పటి వరకు పరిశోధించిన ఫాసిల్ రికార్డ్స్లో అత్యంత పురాతనమైన ఫాసిల్ రికార్డ్ షార్క్ దొరికింది. అది ఆల్మోస్ట్ 450 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఫాసిల్గా దాన్ని గుర్తించారు. అంటే ఈ భూమి మీద చెట్లు మొక్కలు మొలవనప్పటి నుండే షార్క్లు అనేవి సముద్రంలో వేటాడడం మొదలెట్టాయి. ఎంత పెద్ద ప్రకృతి విపత్తు జరిగినా కానీ, డైనోసార్ లాంటివి చచ్చిపోయినా కానీ ఈ షార్కులు మాత్రం ఇంకా తమ యొక్క మనుగడని అలాగే కొనసాగిస్తున్నాయి. ఈ ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్ అయిన అనిల్ అంబానీ కొడుకైన అనంత్ అంబానీ డార్క్ సీక్రెట్ గురించి తెలుసుకుందాం. ఈ విషయం మనలో చాలా మందికి తెలియదు. అదేంటంటే అనంత్ అంబానీ రీసెంట్గా ఒక జూ పెట్టాడు. దాని పేరు వంతారా. ఆ జూ కూడా ఒక కాంట్రవర్సీగానే మిగిలిపోయింది. అనంత్ అంబానీ పేరు రీసెంట్గా జరిగిన అతని యొక్క వెడ్డింగ్ వల్ల ప్రజల్లో బాగా వినబడుతుంది. ఎందుకంటే ఇండియాలోనే అత్యంత రిచెస్ట్ వెడ్డింగ్ ని అతను చేసుకున్నాడు. పెళ్ళైన తర్వాత అతను వంతారే అనే ఒక జూ పెట్టాడు. ఆ జూలో జంతువుల్ని రెస్క్యూ చేసి ఆ జూలో పెంచుతారు. కానీ ఆ ప్రాజెక్ట్ మీద ఇల్లీగల్ యానిమల్ యాక్యుజేషన్ మరియు యానిమల్ మిస్ట్రీట్ వంటి సీరియస్ అలిగేషన్స్ కూడా వినిపించాయి. ఆ మ్యాటర్ ఎంత సీరియస్ అయిపోయిందంటే దాని మీద ఎంక్వైరీ కూడా జరగాలని హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. కొంతకాలం ఆ కేసు కోర్టులో తిరిగిన తర్వాత కమిటీ వంతారాకి క్లీన్ చిట్ ఇచ్చింది. మనందరికీ తెలుసు అంబానీ దగ్గర డబ్బులు, పవర్, సెక్యూరిటీ అంతా ఉంది. అయినా కానీ అంబానీకి దాని కారణంగా డెత్ థ్రెట్స్ వస్తున్నాయి. రీసెంట్గా అంబానీ హాస్పిటల్కి ఒక కాల్ వచ్చింది. అందులో ఒక వ్యక్తి ఏం చెప్పాడంటే అంబానీ ఫ్యామిలీని లేపేస్తాం, వాళ్ళు ఉండే పెద్ద యాంటీలియా ఎలియని పేల్చేస్తాం అని ఆ కాల్లో చెప్పడం జరిగింది. దానివల్ల అంబానీ ఫ్యామిలీకి థ్రెట్ ఉందని వారు తమ యొక్క సెక్యూరిటీని ఇంకా పెంచారు. అంత డబ్బున్నా కానీ వాళ్ళ యొక్క రాయల్టీని బయట చూపించుకున్నా కానీ లోపల వాళ్ళు ఎప్పుడు పోతామా అని భయంతోనే బతుకుతున్నారు. ఇక ఆ తర్వాత అనంత్ అంబానీ యొక్క మేజర్ ప్రాబ్లం వెయిట్ గెయిన్. అనంత్ అంబానీ వెయిట్ మీద చాలా ట్రోల్స్ వస్తున్నాయి. ఆ వెయిట్ అనేది లైఫ్ స్టైల్ కాదు, మెడికల్ కండిషన్ వల్ల కూడా రావచ్చు. అనంత్ అంబానీకి చిన్నప్పటి నుండి ఆస్తమా ప్రాబ్లం ఉండేది. దాని కారణంగా అతను చిన్నప్పటి నుండే స్టెరాయిడ్స్ తీసుకోవడం మొదలుపెట్టాడు. ఆ స్టెరాయిడ్స్ కారణంగా అతను వెయిట్ చాలా వేగంగా పెరిగాడు. మీరు ఎప్పుడైనా న్యూజిలాండ్ వెళ్ళారా? పోనీ టీవీలోనే చూసారా? ఆ దేశంలో ఉండే ఎక్కువ శాతం పక్షులు అసలు ఎగరను కూడా ఎగరలేవు. అదేంటి పక్షులకి రెక్కలు ఉంటాయి, అవి ఎగురుతాయి కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ దేశంలో ఉండే ఎక్కువ శాతం పక్షులు వాటికి రెక్కలు ఉన్నా కానీ అవి ఎగరలేవు. దాని వెనక ఉన్న రీజన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అదేంటంటే వేల సంవత్సరాలుగా ఆ దేశంలో పక్షుల్ని వేటాడడానికి మ్యామల్ ప్రెడేటర్స్ అనేవే లేవు. అంటే గద్దలు, రాబందులు లాంటివి లేవు. దాని కారణంగా పక్షులకి ఎగిరి పారిపోయి తమ యొక్క ప్రాణాలని రక్షించుకునే అవసరమే రాలేదు. అలా మెల్లిమెల్లిగా అవి నేల మీదే బ్రతకడం అలవాటు చేసుకున్నాయి. అలా నేల మీద అవి ఎక్కువ తిరుగుతుండడం వల్ల ఎగిరియే తమ యొక్క టెక్నిక్ ని పూర్తిగా మర్చిపోయాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోజు మనం నడిస్తేనే మనం యాక్టివ్గా ఉండగలుగుతాం. అలా నడవకుండా 10 రోజులు 20 రోజులు బెడ్ మీదే పడుకుంటే మన కాళ్ళు ఎక్కడికక్కడ ఎలా పట్టేస్తాయి. అలాగే వాటి రెక్కల్ని ఊపుతూ అవి ఎగిరితేనే ఆ రెక్కలు ఫ్రీగా ఉండి ఎగరడానికి వీలుగా ఉంటుంది. అసలు ఆ రెక్కలకే పని చెప్పకపోతే రెక్కలు ఎక్కడికక్కడ గట్టిగా పట్టేసినట్టుండి ఇక అవి ఎగరలేవు కూడా. దాని కారణంగానే ఆ దేశంలోని పక్షులు అసలు ఎగరనే ఎగరు. ఇండియాలోనే అత్యంత ప్రమాదకరమైన ఉద్యోగం ఏది అంటే ఆర్మీ అని అంటాం. కానీ అమెరికాలో అత్యంత ప్రమాదకరమైన ఉద్యోగం ఆర్మీది కాదు, పోలీస్ ఆఫీసర్లది అస్సలే కాదు. అదేంటో తెలుసా? ప్రెసిడెంట్ జాబ్. అమెరికాలో ప్రెసిడెంట్ జాబ్ చేయడం అంటే కత్తి మీద సాము లాంటిది. అడుగడుగున గండాలే. వినడానికి కొంచెం వింతగా ఉన్నా కానీ రియాలిటీ చెక్ చేస్తే అదే వాస్తవం. చరిత్రలో చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు అమెరికా ప్రెసిడెంట్ల మీద జరిగిన అటాక్లు ఎవ్వరి మీద జరగలేదు. యుఎస్ కంట్రీ యొక్క ప్రెసిడెంట్ల యొక్క డెత్ రేట్ ఆల్మోస్ట్ 16% వరకు ఉంటుంది. అంటే అమెరికా యొక్క ప్రతి 100 మంది ప్రెసిడెంట్లో 16 మంది ప్రెసిడెంట్ని అసాసినేట్ చేసి
చంపేశారు. అంటే మిగిలిన ప్రెసిడెంట్లు చనిపోలేదని కాదు, వాళ్ళ మీద కూడా వందల కొద్ది అటాకులు జరుగుతూనే ఉంటాయి. కానీ అదృష్టం వాళ్ళ వైపు ఉండి బతికిపోతారు అంతే. చిన్నప్పుడు మనం చిన్న చిన్న కార్లతో ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఆ చిన్న చిన్న కార్లు తయారు చేయడంలో హాట్ వీల్స్ కంపెనీ ప్రపంచంలో చాలా ప్రసిద్ధి చెందింది. అలా హాట్ వీల్స్ తో పాటు మ్యాచ్ బాక్స్ అనే కార్ల కంపెనీ కూడా బాగా పోటీ పడేది. ఆ రెండు కంపెనీలకు మధ్య గట్టి కాంపిటీషన్ ఉండేది. కానీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ రెండు కంపెనీల యొక్క బ్రాండ్లు ఒక్క కంపెనీ తయారు చేస్తుంది. ఆ కంపెనీ పేరే మ్యాటలింక్. ఒకే కంపెనీ రెండు రకాల కార్లు తయారు చేసినా గానీ ఒక బ్రాండ్ కి మరొకటి చాలా విభిన్నంగా ఉంటుంది. హాట్ వీల్స్ యొక్క కార్లు ఫ్లాషీగా క్లాస్ గా ఉంటే మ్యాచ్ బాక్స్ యొక్క కార్లు చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. టైటానిక్ ఈ పేరు వినంగానే మీకు ఏం గుర్తొస్తుంది? కొన్ని వందల సంవత్సరాల క్రితం సముద్రం మధ్యలో ఐస్బర్గ్ ని గుద్దుకొని ఒక పెద్ద షిప్ మునిగిపోయింది అనే ఇమాజినేషన్ మన మైండ్ లో వచ్చేస్తుంది. ఆ షిప్ మునిగిపోయినా గానీ అప్పటికి ఇప్పటికి ఆ షిప్ లో ఒక మార్పు జరగలేదు. అదేంటో తెలుసా? అదే ఆ షిప్ లో ఉండే స్విమ్మింగ్ పూల్. టైటానిక్ షిప్ లో ఉండే స్విమ్మింగ్ పూల్ ఎప్పటికీ ఖాళీ అవ్వలేదు. అది కూలిపోక ముందు ఆ స్విమ్మింగ్ పూల్ నిండగా నీళ్లున్నాయి. అది మునిగిపోయినప్పుడు కూడా ఆ స్విమ్మింగ్ పూల్ నిండగా నీళ్లున్నాయి. పావురాన్ని చూసారంటే టెక్నికల్లీ మీరు ఒక డైనోసార్ ని కూడా చూసే ఉంటారు. సైంటిస్టుల ప్రకారం మోడర్న్ బర్డ్స్ అంటే ఇప్పుడున్న పక్షులు డైనోసార్స్ యొక్క డైరెక్ట్ డిసెండెంట్స్ గా ఉన్నాయి. డిసెండెంట్స్ అంటే అర్థం ఏంటంటే పూర్వకాలంలో ఉన్న క్రియేచర్స్ యొక్క ఫ్యూచర్ జనరేషన్స్ అని అర్థం. బల్లులు అనేవి చూడడానికి కొంచెం డైనోసార్ లానే ఉంటాయి కదా, ఇవి కూడా డైనోసార్ జాతికి చెందినవి అని అనుకుంటుంటారు. కానీ అలా అనుకుంటే మీరు పొరబడట్టే. ఎక్కువ శాతం డైనోసార్ యొక్క డిఎన్ఏలు మ్యాచ్ అయింది పావురాలతో. అంటే డైనోసార్ యొక్క సిమిలారిటీస్ బల్లుల కంటే బర్డ్స్ తోటి ఎక్కువగా ఉన్నాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఏమో ఆ కాలంలో ఎగిరే డైనోసార్లు కూడా ఉండొచ్చేమో, ఎవరికి తెలుసు. మనం ఒకే ఒక్కటి సినిమాలో వన్ డే సీఎం ని చూసాం, కానీ మీరు ఎప్పుడైనా 1 hour ప్రెసిడెంట్ ని చూసారా? ఇక్కడ కనపడుతున్న వ్యక్తి పేరు ఇస్లాకా స్టీవెన్స్. 1960లో సియర్రా లియోన్ కి ఇతను ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు. అతను ప్రెసిడెంట్ గా ఎన్నికైన రోజే ఆ దేశం యొక్క మిలిటరీ గ్రూపు అతనికి యాంటీగా మారిపోయాయి. దాని కారణంగా అతను పవర్ నుండి దిగిపోవాల్సి వచ్చింది. ఆ దేశం యొక్క ఆర్మీ అతనికి రెబల్ గా మారినప్పుడు అతను పవర్ లో ఉంటే అతన్ని అసాసినేట్ చేసి చంపేస్తారు కాబట్టి వెంటనే ప్రాణభయంతో అతను ఆ పోస్ట్ కి రాజీనామా చేశాడు. అంటే అతను ప్రెసిడెంట్ అయి ప్రమాణ స్వీకారం చేసిన గంటకే మళ్ళీ రాజీనామా చేయాల్సి వచ్చింది. దాని కారణంగా ఈ ప్రపంచంలోనే అతి తక్కువ పొలిటికల్ టెన్యూర్ గా అతను చెప్పుకుంటారు. జపాన్ దేశంలో చాలా మంది కార్ యాక్సిడెంట్ల కన్నా ఓవర్ హీటింగ్ తోనే ఎక్కువ చనిపోతున్నారు. వింటర్ వచ్చిందంటే చాలు చాలా మంచు కురుస్తుంది. చలిని తట్టుకోలేక వేడి నీళ్ళతో స్నానం చేస్తారు, అది కూడా చాలా ఎక్కువసేపు పాటు. అదే వారి యొక్క చావులకు ముఖ్య కారణం. ఎందుకంటే దానివల్ల కళ్ళు తిరగడం, సడన్ గా బీపీ పడిపోవడం, కొన్ని సీరియస్ కేసులో అయితే దాని కారణంగా చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. దాని దృష్టిలో పెట్టుకునే జపాన్లోని మెడికల్ ఎక్స్పర్ట్స్ వేడి నీళ్ళు ఎంత టెంపరేచర్లో, అది కూడా ఎంతసేపు స్నానం చేయాలి అనే ఒక నియమాన్ని పెట్టారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే వేడి నీళ్ళతో ఎక్కువసేపు స్నానం చేసినా పోతాం, అసలుకే స్నానం చేయకపోయినా పోతారు పక్కన వాళ్ళు. హిస్టరీని గనక చదివితే మంగోలియన్ ఎంపైర్ గురించి మీరు తెలుసుకునే ఉంటారు. అప్పట్లో ఆ మంగోలియన్ ఎంపైర్ చేసిన పని ఇప్పుడు ఈ భూమి మీద ఉండే ప్రజలందరూ కలిపి చేసినా చేయలేరు. ఇంతకీ అది ఏం పనో తెలుసా? కొన్ని రీసెర్చ్ల ప్రకారం తేలింది ఏంటంటే మంగోలియన్ ఎంపైర్ ద్వారా యుద్ధాలు చేసి లక్షల మంది చనిపోయారు. పెద్ద పెద్ద రాజ్యాలే కూలిపోయాయి. అలా రాజ్యాలు కూలిపోయిన తర్వాత వ్యవసాయం చేసే భూములన్నింటినీ అలాగే వదిలేశారు. అంటే అక్కడ మనుషులు చచ్చిపోయాక ఇంక అక్కడ వ్యవసాయం ఎవరు చేస్తారు? ఆ వ్యవసాయ భూముల్లో పెద్ద పెద్ద చెట్లు మొలవడం మొదలుపెట్టాయి. అలా అవి పెరిగి ఆ పొలాలే పెద్ద పెద్ద దట్టమైన అడవుల్లో మారిపోయాయి. చుట్టుపక్కల ఉండే కార్బన్ ని పీల్చుకోవడం మొదలుపెట్టాయి. అవి అలా పీల్చుకొని ఆ అడవిలో కార్బన్ యొక్క శాతమే తగ్గిపోయింది. మనం అప్పుడప్పుడు వింటూనే ఉంటాం, నీ బుర్ర ఏమన్నా మోకాల్లో ఉందా అని. కానీ వాస్తవానికి వస్తే అలా ఉండదు. ఈ ప్రపంచంలో ఒక చేప ఉంది, దాని బ్రెయిన్ మాత్రం మోకాళ్ళలో అయితే లేదు కానీ గొంతులో ఉంటుంది. దాని పేరు స్క్విడ్. దాని యొక్క బ్రెయిన్ ఒక డోనట్ షేప్ లో ఉంటుంది. స్క్విడ్ ఏదైనా పెద్ద పార్టికల్ ని తినాల్సి వస్తే దాని బ్రెయిన్ గొంతులోనే ఉంటుంది కాబట్టి ఆ ప్రెషర్ దాని బ్రెయిన్ మీద పడుతుంది. కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్ లో బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి ఆ స్క్విడ్ చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎన్ని నెంబర్స్ ఉన్నా కానీ కేవలం ఒకే ఒక్క నెంబరు ఆ నెంబర్ దానికి అదే డిస్క్రైబ్ చేసుకోగలదు. అదే 4. 4లో కూడా 4 లెటర్సే ఉంటాయి. 4 నెంబర్ 4 లెటర్స్. మిగతా ఏ నెంబర్ కూడా ఏ ఆల్ఫాబెట్తో మ్యాచ్ అవ్వదు. ఇక్కడ కనపడుతున్న ఇమేజ్ని చూడండి. ఇక్కడ 2 రకాల ఫోటోలు ఉన్నాయి. ఒక దాంట్లో అలిగేటర్స్, ఇంకో దాంట్లో క్రొకడైల్. రియాలిటీలో ఇవి పక్క పక్కన ఉంటే ఏది అలిగేటర్ ఏది క్రొకడైల్ గుర్తుపట్టడం చాలా కష్టం. ఎందుకంటే చూడడానికి అవి సిమిలర్గా ఒకేలా ఉంటాయి. కానీ ఏదైతే ఎక్కువసేపు పాటు కదలకుండా మెదలకుండా అలాగే ఉంటుందో అదే క్రొకడైల్ అని మీరు గుర్తించాలి. అలిగేటర్స్ అనేవి క్రొకడైల్ అనే ఉంటాయి. కానీ ఏదైనా ప్రమాదం పొంచి ఉంది అనిపిస్తే అవి వెంటనే అటాక్ అయినా చేస్తాయి, లేకపోతే నీళ్ళలోకైనా పారిపోతాయి. క్రొకడైల్స్ మాత్రం
ఒక్కోసారి అటాక్ చేసినా గానీ నోరు తెరుచుకొని నిద్రపోతూ ఉంటాయి. అంటే క్రొకడైల్స్కి కొంచెం బద్ధకం ఎక్కువ. అది ప్రాణాలు పోతాయని తెలిసినా గానీ మెయిన్గా వాటికి నిద్ర చాలా ఇంపార్టెంట్. టెడ్డీ బేర్. చిన్నతనంలో ఈ టాయ్ని మనలో ప్రతి ఒక్కరు కొనుక్కొనే ఉంటారు, ముఖ్యంగా అమ్మాయిలు. ముఖ్యంగా అమెరికాలో టెడ్డీ రూజ్వెల్ట్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఈ టెడ్డీ బేర్లు విచ్చలవిడిగా అమ్ముడయ్యాయి. దాని కారణంగా ఆ టెడ్డీ రూజ్వెల్ట్ ప్రెసిడెంట్ కి ఆ టెడ్డీ బేర్స్ బొమ్మలు అనేవి బ్రాండ్ అంబాసిడర్స్ గా మారిపోయాయి. ఆ తర్వాత వచ్చిన విలియం హార్వర్డ్ యుఎస్ కి ప్రెసిడెంట్ అయిన తర్వాత కొన్ని టాయ్స్ కంపెనీస్ అతని పేరు మీద కూడా టెడ్డీ బేర్స్ ని లాంచ్ చేశారు. ఆ కంపెనీలు అనుకున్నాయి నెక్స్ట్ టెడ్డీ బేర్ కంపెనీగా ఇవి మారుతాయి అనుకున్నాయి, కానీ అలా జరగలేదు. మొదటి నుండే టెడ్డీ బేర్స్ అనేవి సాఫ్ట్ క్యూట్ గా చాలా మందికి అపీలింగ్ టాయ్ గా ఉండేది. కానీ ఆ తర్వాత తయారు చేసిన ఈ బిల్లీ పాస్ట్యూమ్ టాయ్ మాత్రం పిల్లలకి అంత ఎమోషనల్ గా కనెక్ట్ కాలేదు. దాని కారణంగా ఆ టాయ్ మార్కెట్ నుండి మాయమైపోయింది. మీరు ఎప్పుడైనా డేట్ లో ఉండగా బ్యాంక్ రాబరీ అవడం చూసారా? అంటే సరదాగా డేటింగ్ కి వెళ్తూ రెస్టారెంట్ లో టీ కాఫీలు తాగి అలా డ్రైవింగ్ చేస్తూ కారు బ్యాంక్ దగ్గర ఆపి సరదాగా లోపలికి వెళ్ళి బ్యాంకు లూటీ చేసుకొని మళ్ళీ ఆ కారులో డేటింగ్ చేస్తూ వెళ్ళిపోవడం రియాలిటీలో జరుగుతుంది అనుకుంటున్నారా? అంటే జరుగుతుంది, జరిగింది కూడా. ఒక మహిళతో ఇలాగే జరిగింది. డేటింగ్ యాప్ లో మ్యాచ్ అయిన తర్వాత క్రిస్టోఫర్ క్యాసిలేతో వెళ్దామని నిర్ణయించుకుంది. ఇక అతను కారులో వెళ్లి ఆమెను పికప్ చేసుకున్నాడు, కారులో పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఆ తర్వాత ధైర్యం కోసం కొంచెం వైన్ తాగి ఇప్పుడే వస్తానుండు అని ఒక బ్యాంక్ దగ్గర ఆపి బ్యాంకులోకి వెళ్ళాడు. అలా లోపలికి వెళ్ళిన తర్వాత గన్ను చూపించి ఆ బ్యాంకు వాళ్ళని బెదిరించి బ్యాంకులో ఉన్న డబ్బుల్ని రాబరీ చేశాడు. రాబరీ చేసిన తర్వాత తిరిగి అతను కారులోకి వచ్చి ఆ అమ్మాయితో మళ్ళీ డేట్ కంటిన్యూ చేశాడు. అదంతా చూస్తున్న ఆ అమ్మాయి పూర్తిగా షాక్ అయిపోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికి వాళ్ళు పోలీసులకి దొరికిపోయారు. పోలీసులు బాగా విచారణ చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఆ రాబరీతో ఎటువంటి సంబంధం లేదని తెలిసి ఆ అమ్మాయిని వదిలేసి వాడిని మాత్రం బొక్కలో వేశారు. మీ లవర్ ఎప్పుడైనా మీతో గొడవ పడింది అనుకోండి, మీ లవర్ మీతో ఏమంటుంది? అసలు నీకు మనసుందా అని అంటుంది. అదే ఒక అక్టోపస్ కి గనక లవర్ ఉంటే దాని లవర్తో ఏమంటుంది? నీకు 3 మనసులు అసలు ఉన్నాయా అని అంటుంది. అదేంటి 3 అనుకుంటున్నారా? నిజమే, అక్టోపస్ కి 3 హార్ట్లు ఉంటాయి. 2 హార్ట్లు వాటికి ఉండే గిల్స్ దగ్గర అంటే శంఖాల దగ్గర ఉంటాయి. 3 హార్ట్ వాటి రెండింటి మధ్యలో ఉంటుంది. ఆ 3 హార్ట్లు కలిపి అక్టోపస్ యొక్క బాడీలో బ్లడ్ ని పంప్ చేస్తూ ఆక్సిజన్ ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. మనం రోజువారీ లైఫ్ స్టైల్లో కొన్ని వస్తువులను ఉపయోగిస్తూ ఉంటాం, కానీ ఆ వస్తువుల్ని ఇంకో రకంగా కూడా వాడొచ్చని మీకు తెలుసా? ఇవాళ వాటి గురించే తెలుసుకుందాం. రాత్రిపూట విమానాలు ఎగిరేటప్పుడు ఏరోప్లేన్స్ లో లైట్స్ అనేవి ఉంటాయి. చాలా మంది కింద నుంచి చూసి ఏరోప్లేన్ లో లైట్లు కేవలం డిజైన్ కోసమే అని అనుకుంటూ ఉంటారు, కానీ నిజానికి ఏరోప్లేన్ లో లైట్లు డిజైన్ కోసం పెట్టినవి కాదు. రోడ్ల మీద ట్రాఫిక్ ఉన్నట్లే ఆకాశంలో కూడా ఎయిర్ ట్రాఫిక్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఆకాశంలో ఎగిరే ఫ్లైట్ లైట్ల ద్వారా ఆ రూట్ లో వస్తున్న ఇంకో ఫ్లైట్ కి సిగ్నల్ ఇస్తుంది. ఏ డైరెక్షన్ లో వెళ్తే సేఫ్టీ మెయింటైన్ అవుతుందో చూపించడానికి ఏరోప్లేన్ లో ఆ లైట్స్ ని పెడతారు. మనందరం టూత్ పిక్ ని వాడే ఉంటాం. టూత్ పిక్ పైన ఒక డిజైన్ ఉంటుంది. అసలు టూత్ పిక్ మీద ఆ డిజైన్ ఎందుకో మీకు తెలుసా? టూత్ పిక్ పైన ఉండేది డిజైన్ కాదు, అది టూత్ పిక్ హోల్డర్. మనం టూత్ పిక్ ని వాడుకున్న తర్వాత టూత్ పిక్ ని అలా కింద పెట్టకుండా ఆ ముక్కను విరిచి దాని మీద టూత్ పిక్ ని పెట్టాలి. దానికోసమే టూత్ పిక్ కి ఆ డిజైన్ ఇచ్చారు. మనం పెప్సీ, కోకోకోలా, స్ప్రైట్ లాంటి సాఫ్ట్ డ్రింక్ క్యాన్స్ ని తాగి ఉంటాం. వాటి మీద ఒక రింగ్ ట్యాగ్ ఉంటుంది. దాన్ని పైకి లేపడం వల్లే ఆ కోక్ కిన్ ఓపెన్ అవుతుంది. కేవలం దాన్ని ఓపెన్ చేయడానికే దాన్ని పెట్టారు అని అనుకుంటే మీరు పొరబడట్టే. అది ఇంకోలా కూడా ఉపయోగపడుతుంది. ఆ రింగ్ లో ఒక హోల్ కూడా ఉంటుంది. ఆ క్యాన్ ని ఓపెన్ చేసిన తర్వాత ఆ రింగ్ ని లైట్ గా రొటేట్ చేస్తే ఒక హోల్ ఉంటుంది. ఆ హోల్లో స్ట్రా పెట్టుకొని తాగడానికి దాన్ని ఉపయోగిస్తారు. ఇక స్టేప్లర్ ని మనం పేపర్లని పిన్ను కొట్టడానికి ఉపయోగిస్తాం. కానీ స్టేప్లర్ లోని ప్లెయిన్ భాగంలో ఒక హిడెన్ మెటల్ పార్ట్ ఉంటుంది. ఆ ప్లేట్ 180 డిగ్రీ వరకు రొటేట్ అవుతుంది. నార్మల్ గా స్టాప్లర్ తో పిన్ చేస్తే అది లోపల వైపుగా పిన్ అవుతుంది. ఒకవేళ ఆ ప్లేట్ ని కనుక 180 డిగ్రీస్ లో ఆపోజిట్ లో తిప్పి పెట్టి స్టేపుల్ చేస్తే పేపర్ కి స్టేపుల్ పర్మనెంట్ గా కాకుండా టెంపరీగా కూడా వేయచ్చు. కావాలంటే తర్వాతకి ఆ పిన్లు కూడా తీసేయచ్చు. ఇవన్నీ మీరైతే తెలుసుకున్నారు కదా. కానీ ఈ ప్రపంచంలో ఒక జంతువు ఉంది. ఆ జంతువు దాని యొక్క షిట్టును చూసే చాలా మురిసిపోతూ ఉంటుంది. మరి ఆ జంతువు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? కొంతమందిని మనం రాత్రి ధనవంతులైన వాళ్ళని చూసుంటాం, కానీ ఒక అమ్మాయి రాత్రి కొన్ని కోట్ల రూపాయలు అప్పుల్లో కూరుకుపోయింది. మరి ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటే ఏమాత్రం మిస్ కాకుండా స్టేట్ ట్యూన్గా ఉండండి. నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. చూసారు కదా, మీరు ఇదివరకు ఎప్పుడు చూడటువంటి కొన్ని అద్భుతమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.